Hey guys, welcome back to Teaching Media. In this video, ఈ వీడియోలో మనం విడ్జెట్లో కోర్ విడ్జెట్స్లో బాటమ్ నావిగేషన్ బార్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇట్ ఈస్ at here కోర్ విడ్జెట్స్ బాటమ్ నావిగేషన్ బార్. ఫ్లటర్ నావిగేషన్ బార్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వాట్సాప్ కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్ అయినా టెలిగ్రామ్ అయినా చాలా యాప్స్ కూడా బాటమ్ నావిగేషన్ బార్ యూజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనకి ఫ్లటర్‌లో కంపారిజన్ చేసి చాలా సింపుల్ ఉంటుంది. ఆల్రెడీ ఒక విడ్జెట్ రాసి పెట్టారు మెటీరియల్ యాప్ వాళ్ళు. సో, దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసి ఫ్లెక్సిబుల్‌గా దాన్ని ఎలా మోడిఫికేషన్ చేయాలో తెలుసుకుంటే సరిపోతది. ఓకే. బేసిక్ బాటమ్ నావిగేషన్ బార్. ఇది చాలా సింపుల్. బేసికల్లీ ఇప్పుడు నువ్వు ఒక స్కాఫోల్డ్ తీసుకుంటావు. ఆ స్కాఫోల్డ్‌లో యాప్ బార్ ఎలా పెడతావో ఇంతకుముందు వీడియోస్‌లో యాప్ బార్ ఎలా చేస్తారు ఏంటనేది చూశాము. సో, దానిలాగానే సిమిలర్‌గా బాటమ్ నావిగేషన్ బార్ కూడా అలానే పెట్టాలి. ఈ బాటమ్ నావిగేషన్ బార్ విడ్జెట్‌లో ఐటెమ్స్ అనే ఒక ప్రాపర్టీ ఒక వేరియబుల్ అది ఏం తీసుకుంటదంటే ఒక లిస్ట్ తీసుకుంటది. ఆ లిస్ట్‌లో ఒక్కొక్క ఐటెమ్ ఉంటది. ఓకే. ఈ ఐటెమ్ ఏంటి? నావిగేషన్ బార్ ఐటెమ్. దీనిపైన క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఆటోమేటిక్‌గా ఇండెక్స్ వస్తది. ఆ ఇండెక్స్ సెలెక్టెడ్‌లోకెళ్ళిపోతది. మీరంత పట్టించుకోకండి. ఇంకా నెక్స్ట్ కింద వస్తదుంటది. దీనికొక ఐకాన్ పెట్టాడు. ఐకాన్ డాట్ హోమ్ అంటే హోమ్ ఐకాన్ పెట్టాలి దీనికి వస్తుంది. బటన్ నావిగేషన్ బార్‌లో సెర్చ్ ఇంకొకటి, ప్రొఫైల్ ఒకటి. దానికి పర్సన్ ఒకడు ఉంటాడు. ఓకే. వీటన్నిటిని ప్రాక్టికల్‌గా చూపిస్తాను. డైనమిక్ సెలెక్టెడ్ ఐటెమ్ అంటే ఒక యూజర్ ఇంటరాక్షన్‌తోని అది అవుతది. బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మీద క్లిక్ చేశాం. హోమ్ ఇండెక్స్ అనేది 0 ఉంటది. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేశాం. దాని ఇండెక్స్ 1, 0, 1. సో, ఆ ఇండెక్స్‌తోనే we can render the content which is inside of the body. We can change it according with this selected ఇండెక్స్‌తోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ వ్యూస్ బట్టి మనకు కావాల్సింది డిస్‌ప్లే చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది సెలెక్టెడ్ ఐటెమ్. అండ్ ఇది ఎలా చేస్తారంటే చూడండి. డైనామిక్ నావిగేషన్ బార్ ఎగ్జాంపుల్ అని పెట్టాడు. దాంట్లో స్టేట్‌ఫుల్ విడ్జెట్ తీసుకున్నాడు. ఎందుకంటే ది డేటా ఈస్ చేంజింగ్ అకార్డింగ్ టు ది సెలెక్టెడ్ ఐటెమ్. సెలెక్టెడ్ ఐటెమ్ చేంజ్ అయితే డేటా చేంజ్ అవుతుంది. సో దట్ వి మస్ట్ నీడ్ టు యూజ్ స్టేట్‌ఫుల్ విడ్జెట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ఇనిషియల్లీ కరెంట్ ఇండెక్స్ అనేది 0 తీసుకున్నాడు. అండ్ ఈ స్కాపర్‌లో చూడండి. కరెంట్ ఇండెక్స్ అనేది కరెంట్ ఇండెక్స్ లాగుంది. అంటే ఐ మీన్ ఈ ఇండెక్స్ ఈ అన్‌టాప్ పైన చేసినప్పుడు ఇది ఆల్రెడీ మ్యాపింగ్‌లో అవుతది ఆటోమేటిక్‌గా. మనం మళ్ళీ మ్యాప్ చేసుకోనవసరం లేదు. ఇఫ్ ఐ హావ్ ఎనీ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ వి నీడ్ టు మ్యాప్ ఇట్. ఓకే. బట్ అట్ హియర్ ఇది ఆల్రెడీ ఈ విడ్జెట్‌లో లాజిక్స్ ఉంటాయి. ఈ కరెంట్ ఇండెక్స్ అనేది లూపింగ్ అవుతుంది. హోము, సెర్చ్ ఏదైతే ఉందో అదంతా ఆటోమేటిక్‌గా తీసుకుంటది. వి నో నీడ్ టు డూ మాన్యువల్లీ. ఓకే. అండ్ ఆన్ టాప్ చేసినప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇంటి సెట్ స్టేట్‌తోని ఈ కరెంట్ ఇండెక్స్ వాల్యూని ప్రెజెంట్ ఉన్న ఇండెక్స్ వాల్యూతోని రీప్లేస్ చేశాడు. థాట్స్ ఇట్. మనం వేరే దానిపైన ట్యాప్ చేసినప్పుడు ఈ ఇండెక్స్ మారిపోయి మనకి కొత్త వ్యూ వస్తది. ఓకే. అండ్ ఐటెమ్స్. ఈ బాటమ్ నావిగేషన్ బార్ లోపలనే ఐటెమ్స్ కూడా ఉంటాయి. ప్లస్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ దట్ డిస్‌ప్లే ఆన్ ది నావిగేషన్ బాటమ్ నావిగేషన్ బార్‌లో చూపెట్టే ఐటెమ్స్ ఇయన్నీ. హోమ్, సెర్చ్, ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది డైనమిక్ సెలెక్టెడ్ ఐటెమ్. అండ్ కస్టమ్ కలర్స్ అండ్ స్టైల్స్. కస్టమైజ్ ది కలర్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ ది నావిగేషన్ బార్. బాటమ్ నావిగేషన్ బార్. ఇప్పుడేంటంటే నేను ఫస్ట్ ఐటెమ్ మీద క్లిక్ చేసిన. సో బేస్డ్ ఆన్ the active item, I need to change the background color of the respective item. We can do it by using this
ఫినోమినా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే అన్నిటికి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్. సెలెక్టెడ్ ఐటమ్ ఒక్కదానికి కాదు, ఫర్ ఎవ్రీ ఐటమ్ మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది. ఐ మీన్ ఇక్కడ ఉన్న వాల్యూతో చూస్తే అన్సెలెక్టెడ్ ఐటమ్ అయితే గ్రే కలర్ లో ఉంటాయి, సెలెక్టెడ్ ఐటమ్ అయితే బ్లూ కలర్ లోకి వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ బాటమ్ నావిగేషన్ బార్. ఒక ప్రాపర్టీ పంపిస్తున్నాం దానికి. ఓకే, షిఫ్టింగ్ బాటమ్ navigation bar. A shifting bottom navigation bar with dynamic background colors for each item. సో ఇలా చేస్తుండో చూద్దాం. ఇక్కడ ఏం చేశాడు, బాటమ్ navigation bar ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇట్ ఇస్ బ్లూ. ఓకే, యా. ఒకవేళ కనుక ఈ ఈ టైప్ అనేది ఒకటి చూడండి, టైప్ అనేది షిఫ్టింగ్ అన్నాడు. సో బేసికల్లీ నేను ఒక ఐటమ్ని సెలెక్ట్ చేస్తున్నా, బాటమ్ నావిగేషన్ ఐటమ్ని. దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ యాక్టివ్ ఐ నీడ్ టు చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఐటమ్ తోని మనం రీప్లేస్ చేస్తుంటాం. ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా చూపిస్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. ది షిఫ్టింగ్ టైప్ అనిమేట్స్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది సెలెక్టెడ్ ఐటమ్. ఎస్, ఓకే. నా రైట్ సైడ్ లో మొబైల్ ఉంది ఎమ్యులేటర్, అండ్ లెఫ్ట్ సైడ్ లో కోడ్ ఉంది. ఇది ఇంత ముందు చెప్పిన క్లాస్ యాపర్ గురించి చెప్పాను, దాని క్లాస్ అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తున్నా. అండ్ అట్ హియర్ ఫస్ట్ పాయింట్ ఏంటి, రటర్ నావిగేషన్ బార్. నావిగేషన్ బార్ అంటే ఇలా పెట్టుకోవాలి. సో నేను టైం వేస్ట్ చేయకుండా చూపిస్తున్నాను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నావిగేషన్ బార్ దాని లోపల ఐటమ్స్ ఉంటాయి, దాట్స్ ఇట్. అది చాలా ఈజీ ఉంటుంది. ఓకే, మరి ఇది ఎక్కడ పెట్టాలి, స్టేట్లెస్ విజెట్ లో ఉంది. ఇక్కడ హోమ్ అని ఉంటుంది, ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ లో స్కాఫోల్డ్ ఆల్రెడీ ఉంది. సో ఈ స్కాఫోల్డ్ లో నుంచి మనం తీసేసి ఈ బాటమ్ నావిగేషన్ బార్ పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఈ స్కాఫోల్డ్ లో ఇదంతా తీసేస్తున్నాను అప్ టు హియర్. ఎస్, ఇక్కడ బాటమ్ నావిగేషన్ బార్ ఆల్రెడీ సజెషన్స్ లో చూపిస్తుంది. ఇక్కడ ఈ నావిగేషన్ బార్ దాని లోపల ఉన్న ఐటమ్స్. ఓకే, కంట్రోల్ సేవ్ కొట్టండి అండ్ ఎంటర్. యా, ఇక్కడ చూడండి బాటమ్ లో ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ జస్ట్ బేసిక్ బాటమ్ నావిగేషన్ బార్, ఇందులో కలర్ ఫిల్ అయ్యలేదు, ఆర్ ఎల్స్ మనం దీనిపైన క్లిక్ చేసినప్పుడు అసలు ఏం అవ్వట్లేదు. సో I need to change it dynamically. The colors need to change it dynamically by using this active selected index. సో ఎలా చేస్తామో సెకండ్ పాయింట్. యా, సో డైనమిక్ సెలెక్టెడ్ పాయింట్ ఉంది, ఆల్రెడీ మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసాను. కరెంట్ ఇండెక్స్ తీసుకొని ఆన్ టైప్ చేసినప్పుడు కరెంట్ ఇండెక్స్ అనేది ఆ ఇండెక్స్లోకి వెళ్తుంది, దాన్ని బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో I copy this clause and I will paste it here. Separate post, sorry, paste చేస్తున్నాను. And so I need to call it here instead of scaffold. Yeah, call చేశాను and here we go. సో ఇప్పుడు చూడండి, నేను హోమ్ మీద క్లిక్ చేస్తే అది వాలెట్ అయిపోతుంది, అంటే అది యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. సెర్చ్ మీద క్లిక్ చేస్తే అది యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. అంటే అట్ ది సేమ్ టైం ప్రొఫైల్ కూడా అలానే అయింది. ఎలా అయింది, ఈ యాక్టివ్ ఇండెక్స్ కరెంట్ ఇండెక్స్ ఉందో అది, ఇది ఆల్రెడీ తీసుకుంటుంది ప్రాపర్టీ. వి నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్, అది ఆ విజిట్ అలా రాశారు. సో వి నీడ్ టు బిహైండ్, దాని గురించి అలా బిహైండ్ చేయాలి, అదర్వైజ్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, అలా తెలియాలి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, కొంచెం బ్యాక్ వద్దాం, పర్లేదు. ఓ యా,
ఓకే. సో, ఇప్పుడు ఈ కరెంట్ ఇండెక్స్ ఉంది. ఈ కరెంట్ ఇండెక్స్ బేస్ మీద మనం ఏది యాక్టివ్‌లో ఉంది అనేది మనం ఇక్కడ చూపెట్టాలి అని అనుకుంటున్నాం. సో, ఓకే. మనం ఏం చేస్తామంటే అప్పుడే ఇక్కడ పేజెస్ అని ఒక వాల్యూ తీసుకుంటాం. సో, సెకండ్‌దొచ్చేసి సెర్చ్ కదా! సెర్చ్ పెడదాం. థర్డ్‌ది యూజర్ ప్రొఫైల్ అనుకుందాం. సో, ఇప్పుడు 3 విడ్జెట్స్ వచ్చాయి నాకు. ఫైనల్‌గా ఏం రిటర్న్ చేస్తుందో అది. అండ్ పేజెస్ అనే ఒక వేరియబుల్ లాగా తీసుకున్నాను. పేజెస్ విడ్జెట్‌లో ఐ మీన్ దాంట్లో విడ్జెట్స్ రాసుకున్నా. 3 విడ్జెట్స్. యెస్. సో, ఇప్పుడు ఈ పేజెస్ లోపలికి ఇండెక్స్ ఎళ్లి ఇండెక్స్‌తోని ఇక్కడ ఏ కంటెంట్ చూపెట్టాలో ఆ కంటెంట్ చూపిస్తది. దాని కంట్రోల్ సి కొట్టండి. యాహ్! ఇక్కడ హోమ్ వచ్చింది. ఎందుకంటే హోమ్ 0 ఇండెక్స్ కాబట్టి హోమ్ వచ్చింది. సెర్చ్ ఇమేజ్ చేసినప్పుడు సెర్చ్. యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు యూజర్ ప్రొఫైల్ అని ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాం. సిమిలర్‌లీ లైక్ థట్. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ నావిగేషన్ బార్. ఇందులో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. యూ కెన్ గో విత్ దట్. మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. కస్టమ్ కలర్స్ అండ్ స్టైల్స్. ఈ సెలెక్టెడ్ ఐటెమ్ కలర్ బ్లూ ఉంటుంది. అన్‌సెలెక్టెడ్ అయితే గ్రే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ చేస్తున్నాను. అది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. కంట్రోల్ ఎస్ చేస్తే సేవ్ అవుతుంది. ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. సో, ప్రాజెక్ట్ తగ్గట్టు మనకి ఎలా కావాలో అలా మనం బాటమ్ నావిగేషన్ బార్‌ని డిజైన్ చేసుకోవాలి. Hope you understand. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.